కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్పందించారు. వేమిరెడ్డి దంపతులను విమర్శించే స్థాయి ప్రసన్నకు లేదని ధ్వజమెత్తారు. కోవూరులో పాత కొత్త నాయకులు కలిసి పనిచేస్తున్నారని, వారందరికీ వేమిరెడ్డి దంపతులు అండగా ఉన్నారన్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేస్తూ హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించే ముందు గతం గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. కోవూరులోని ఓ కళ్యాణ మండపంలో పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కోవూరు మండల నాయకులకి అందరికీ మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం మన కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నన్న విలేకరుల సమావేశంలో చాలా విషయాలు చెప్పాడు. అవి అతనికి మతి భ్రమించి అధోగతయ్యి చెప్తున్నాడు. ఆయన 2019లో ఎలక్షన్ చేయడానికి డబ్బులు కూడా లేక జగనన్న అడిగితే ఇంకా జనాల్లోకి వెళ్ళి నువ్వు తిరగటం లేదు, నీ కోవూరు నియోజకవర్గంలో వెనకంజలో ఉన్నావంటే, అలా నేను ప్రతి గ్రామంలో అప్పులై ఉన్నాను, గ్రామాల్లోకి పోతే ముందు వీటి కంటే అప్పుల సంగతి అడుగుతున్నారు. ఆ అప్పులు నేను ఏ విధంగా కట్టాలా, జనాభాకి ఏ విధంగా చెప్పాలా అర్థం కాక నేను ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి పోలేకున్నానంటే, అప్పుడు జగనన్న చెప్తే మన దైవాంశ సంభూతుడైన మన వేమిరెడ్డి ప్రభాకరన్న గారు సహాయ సహకారాలతో ఆ అప్పులన్నీ తీర్చుకొని ఎలక్షన్లోకి వచ్చి ఎలక్షన్లో గెలిచాడు. అది అందరికీ తెలిసిందే. ఈరోజు మనం కొత్తగా దాన్ని కలిపి చెప్పడమే లేదు. అదే 2024లో ఆయన ఈరోజు హైదరాబాద్లో 50 కోట్లు పెట్టి విలాసవంతమైన భవనం, లక్షల విలువ చేసే కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నా? నువ్వే వ్యాపారం చేసావన్నా? ఏ వ్యాపారం చేసావు? ఏ బ్రోకర్లను పెట్టి దండావు? ఒక్కసారి నీ మనస్సాక్షికి, నీకు ఆ మనస్సాక్షి లేదనుకుంటున్నాను నేను నిజంగా. గతంలో ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పావు. ఏం చేస్తే ఎన్ని నీకు వచ్చినాయి, ఏ వ్యాపారం చేస్తే నీకు వచ్చినాయి? నియోజకవర్గంగా కోవూరుని మారుద్దామని చెప్పని మొట్టమొదటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ ఆపినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీకు నోరు లేస్తూ ఉంది. కొద్దిగా కానీ మమ్మల్ని కానీ వదిలిపెట్టుంటే నీకు ఈ పక్కన మాట్లాడేటువంటి వ్యక్తి బెంగళూరులో పోయి కూర్చునేవాడు, ఈ పక్కన మాట్లాడేటువంటి వ్యక్తి ఇంకో పక్క ఒరిస్సాలో కూర్చునేవాడు, నీ వెనకాల ఉండేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. దానికంటే ఇంకొక ముఖ్య విషయం చెప్తాం. ఒక్కసారి ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఫోటో చూడండి. ఈ ప్రసన్నకుమార్ రెడ్డికి ఆ పక్క ఈ పక్క ఉండే వ్యక్తులు అందరూ కూడా అతని బాధితులా కాదా అని చెప్పని వాళ్ళనే చెప్పమని గుడ్డల మీద చేసుకొని చెప్పాలా. ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు డబ్బులు దండుకుంటేనే నీ వెనకాల అందరూ ఉన్నారు. అయితే ఒక్క చిటికేస్తే మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఒక్క చిటికేస్తే నీ పక్కన ఉండే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఇంకా కాకపోతే అక్కడ అంత దుర్మార్గులు ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఎవరిని వద్దన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నీ పక్కన కూర్చో ఉన్నారని చెప్పనేటువంటి విషయం గుర్తుపెట్టుకోమని చెప్తాం. నీకు మాట్లాడేటువంటి అర్హత ఎటువంటి పరిస్థితుల్లో, ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాం, నీకు మాట్లాడేటువంటి మా ఎంపీ గారి గురించి, ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఏ పార్టీలో ఉండేవు, ఏ పార్టీలోకి వచ్చావు? నువ్వు మాట్లాడుతున్నావా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు పిలిచి సీట్ ఇచ్చి కూర్చోబెడితే రాజశేఖర రెడ్డిని పంచి ఓడదీస్తున్నానని చెప్పినటువంటి మాట్లాడిన వ్యక్తివి నువ్వు. అదేవిధంగా మళ్ళీ వైసీపీలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నావు. నువ్వు ఏ గాలికి ఆ చాప ఎత్తేటువంటి రకం. మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అది తెలీదు. వాళ్ళకి తెలిసినటువంటిది ఎలక్షన్ రాజకీయాలకు రాకముందు వాళ్ళకి తెలిసినటువంటి పరిస్థితి ఒకటి, ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, ప్రజలకి ఏ విధంగా సేవ చేస్తే మనకు ఆ భగవత్ సాక్షాత్కారం జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచనతోటే ముందుకు వచ్చేటువంటి వాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఈరోజు ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు కావచ్చు, పైన ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన పేరు నిలబడాలి, ఈ పార్లమెంట్లో అభివృద్ధి ఏ విధంగా జరగాలి, మన నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరగాలనేటువంటి ఒకే ఒక్క దృక్పథంతో వాళ్ళు ముందుకెళ్తుంటే పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సహించాం. ఇది ఒక్కటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో నోరు జారితే
నోరు జారే పరిస్థితి వస్తే ఎవరికైనా సరే నాలుకలు కోస్తామని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే అదుపు తప్పి మాట్లాడిన పరిస్థితులు ఉంటే ఒక్కటే ఒక మాట మా ఎమ్మెల్యే గారు ఒక్కటే ఒక ఇన్స్ట్రక్షన్ గారు ఏదైనా వచ్చిందంటే ఒక్కరు కూడా అక్కడ నిలబడేటువంటి పరిస్థితి కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అట్లాంటి ఉద్దేశం కానే కాదు. ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, నిరంతరం ఏ విధంగా ఉపయోగపడాలి, గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు సలహాల మేరకు మాత్రమే పనిచేస్తామని గట్టిగా చెప్తున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి రేపు పొద్దున ఏం మాట్లాడినా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తా ఉన్నాను. అక్రమాలకి, దోపిడీకి, ముఖ్యంగా కోవూరు, బుచ్చి 2 మండలాలకు సంబంధించి పెన్న పొర్లు కట్ట మొత్తం మట్టి ఇసుక అమ్మి కోట్లు దోసుకొని వరదలు వచ్చి దాదాపు 10 రోజులు 10 అడుగుల నీళ్ళలో కోవూరు మండల ప్రజలు, బుచ్చి మండల ప్రజలు బతకాల్సిన పరిస్థితి ఏర్పరిచింది ప్రసన్న కుమార్ రెడ్డి. కేవలం ధరదాహనం, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, వాటితో నీ బతుకు జీవనంలో నువ్వు గడుపుతున్నావు. అవి చూసే, ఇటువంటి దోపిడీలని చూసే నువ్వు పెట్టేవే వెన్నుపోటు తినవు. నీకు కోవూరు నియోజకవర్గ ప్రజలు 1,00,000 మంది నిన్ను నేరుగా పొడిచారు. వెన్నుపోటు ప్రజలు పడవలా, వాళ్ళు నేరుగా నిన్ను పొడిచారు. నువ్వు ప్రజలకు వెన్నుపోటు పొడిచావు. నువ్వు చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచావు. అది అలవాటు మీకు. అది మీ కుటుంబంలో చాలా గౌరవంగా నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి జిల్లాలో ఎన్నో పథకాలు చేసి ఎంతోమందికి జీవనాధారం కల్పించి నీ కుటుంబాన్ని నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర సృష్టించడం. అటువంటి వాళ్ళ కడుపును నువ్వు పుట్టి ఏ సమస్య వచ్చినా కానీ, ఏ అబద్ధం చెప్పాలన్నా కానీ కోటమ్మ తల్లి సాక్షిగా అని చెప్తాను. మీ తమ్ముడు రాజేంద్ర అదే చెప్తాడు. మరి వాళ్ళ కడుపును మీరు ఎట్ట జన్మించారో మాకైతే అర్థం కాలేదు. కానీ వాళ్ళ కుటుంబం పరువు తీసేదానికే మీరు పుట్టారు. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం. ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.